వర్షాకాలంలో మన ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడవేయకుండా చెత్త సేకరణకు వచ్చే వారికే ఇవ్వాలని అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ చింతల విజయశాంతి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వన మహోత్సవంలో భాగంగా దేవుని అల్వాల్, కిష్టమ్మ ఎన్క్లేవ్లలో మొక్కలు నాటారు. దేవుని అల్వాల్లో స్థానిక పాఠశాల విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీలో కార్పొరేటర్ పాల్గొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని విజయశాంతి అన్నారు. స్వచ్ఛమైన గాలి కోసం అందరూ చెట్లు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ అధికారులు, స్థానిక ప్రజలు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. గవర్నమెంట్ అయిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా స్వచ్ఛదనం పచ్చదనం అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మేము ఈ 5 రోజులు కూడా ప్రతి జీవీపీ పాయింట్ క్లియర్ చేయడానికి అని మొక్కలు నాటడం జరుగుతుంది. ఇంకా కాలనీస్లో కూడా ఎక్కడైతే స్పేస్ ఉంటుందో అక్కడ కూడా చెట్లు నాటి, అంటే చెట్లతో మనకు ఫ్రెష్ ఆక్సిజన్ వస్తుంది, ఇంకా ఫ్యూచర్ మనకు నీడ్ ఇస్తుంది. కాబట్టి చెట్లు అందరూ కూడా నాటాలని చెప్తూ చెట్లు నాటడం జరుగుతుంది. ఈ జీవీపీ పాయింట్స్ కూడా చాలా మటుకు నా డివిజన్లో క్లియర్ అయిపోయాయి. ఇంకా కొన్ని చోట్ల కూడా అంటే పబ్లిక్ మేము ఎంత 100% మేము ఎంత ట్రై చేసినా కానీ పబ్లిక్లో అది అవేర్నెస్ రాకపోతే మేము ఎంత చేసినా అదంతా వృధా అవుతుంది. కాబట్టి అందరినీ కోరుతున్నాను, చెత్త ఆటోకే వేయాలి. ఇంకా ఇప్పుడు ఈ రైనీ సీజన్ కూడా డెంగ్యూ మలేరియా వచ్చే సీజన్ కాబట్టి అందరూ కూడా ఈ వారంలో ఒక రోజు ఖచ్చితంగా ఇంటి చుట్టుపక్కల అంతా కూడా శుభ్రంగా చేసుకొని నీళ్లు నిల్వకుండా చూసుకోవాలని అందరిని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే దోమలు, మనకు డెంగ్యూ వ్యాధి వచ్చేది ఈ దోమల వల్ల. ఆ దోమలు స్టాగ్నెంట్ వాటర్లో పెరుగుతాయి కాబట్టి మనం ఆ నీళ్లు లేకుండా చేసుకుంటే మనం డెంగ్యూ నుంచి కూడా దూరం ఉండొచ్చు. సో అందరినీ కూడా సేఫ్గా ప్రికాషన్స్ తీసుకొని సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.